శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ వారంలోనే రవి భగవానుడు తన నీచ స్థితి విడిచిపెట్టి చతుర్థ భావం అయినటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ధన లాభాధిపతి బుధుడితో కలయడం వల్ల సింహరాశి వారికి చతుర్థ భావంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం ఇది విద్యార్థులకి చాలా మంచి శుభ పరిణామం కలిగే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాళ్ళ చదువు మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెరిగి పట్టుదలగా జీవితంలో ఏదో సాధించాలనే ప్రయత్నంతో చక్కగా విద్య మీద శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ధన లాభాధిపతి బుధుడు ఒకే గ్రహం అవటం వల్ల వీళ్ళ యొక్క ఆదాయం వస్తే ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది, లేదంటే కొద్ది కాలం పాటు ఏ ఆదాయం లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క స్థిరాస్తి మీద, భూముల మీద ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క సొంత ఊళ్ళో మీ తల్లిగారు సంబంధించిన స్థిరాస్తి కానీ, తండ్రి గారు సంబంధించిన స్థిరాస్తి పైన ఆదాయం రావడం, దాని మీద మీకు ఏదైనా శ్రద్ధ పెరిగి దాన్ని చక్కగా వ్యవసాయం చేయాలని కానీ, అక్కడ ఏదైనా గృహం నిర్మించాలని కానీ ఇటువంటి ఆలోచన మీకు ఎక్కువ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మీ యొక్క స్థిరాస్తి యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క కుటుంబ ఆదాయం, దాంతోపాటు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో వారికి ఈ సమయంలో ఏవైనా మీరు ఒక గృహ నిర్మాణం చేపట్టాలన్నా, అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి గృహం కొనుక్కోవాలన్నా ఇది చాలా అనుకూలించే అవకాశం ఉంది. తగు విధంగా దానికి ధనం కూడా సమకూరుతుంది. అలాగే మీకు ఏదన్నా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణ సహకారం కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక రాశి వారికి జీవితంలో సుఖపడాలన్నా, ఒక వాహనం, గృహం ఏర్పడాలన్నా, చక్కని వివాహ జీవితం కలగాలన్నా చతుర్థ భావం అనుకూలంగా ఉండాలి. మరి అటువంటి చతుర్థ భావం ఈ రాశి వారికి ఈ నెలలో, ఈ వారంలో ఏర్పడింది. దానిపైన గురు దృష్టి కూడా పడుతుంది. దశమ స్థానం అయినటువంటి కర్మస్థానంలో ఉన్నటువంటి గురువు అత్యంత బలవంతుడై చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల మరి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు సొంత గృహం ఏర్పడడం కానీ, మీరు ఒక ఇంటివారు అవటం, అంటే పెళ్లి లాంటిది శుభకార్యం మీ గృహంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది మీకన్నా అవ్వచ్చు, మీ కుటుంబంలో ఎవరికన్నా వివాహ వేడుకలు జరిగే అవకాశం ఉన్నది. సో ఇక పంచమ స్థానంలో మరి శుక్రగ్రహ సంచారం, ఇది చాలా వరకు సింహరాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీ పైన అందరి దృష్టి పడి మీలో ఉన్నటువంటి విద్వత్తుకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఈ సింహరాశి వారు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉంటే ఎక్కువగా డైరెక్టర్లుగానో, హీరోలుగానో రాణించగలుగుతుంటారు. అలాగే వాళ్ళు ఒకరి కింద పనిచేయడం కన్నా స్వతంత్రంగానే ఒక కన్సల్టెంట్గాను, ఒక అడ్వైజర్గాను, ఒక ప్లానింగ్ ఇంజనీర్గాను రావడం జరుగుతుంటుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, డాక్టర్లు కానీ వాళ్ళకి ఈ సమయంలో తగిన గుర్తింపు వస్తుంది. మీ పాపులారిటీ పెరగడం వల్ల ఎక్కువ మంది కస్టమర్స్ మిమ్మల్ని విజిట్ చేయడం, దాంతోపాటు మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. సో ఎవరైనా కొత్త వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ, ఏదైనా ఒక రాజకీయ రంగంలో కానీ, ఒక అధికార పార్టీయో ఇంకో పార్టీలో చేరదాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కగా అనుకూలించే సమయం అన్నమాట. అలాగే స్త్రీలకి ఇది చాలా వరకు వారికి అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ శుక్రుడి మీద శని యొక్క అర్ధకోణ దృష్టి ఏర్పడడం వల్ల సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా పదవీ లాభం కానీ, వివాహం ద్వారా లాభం కానీ, లేదంటే వారు సంతానవతులు అవ్వడం కానీ, మొత్తం మీద ఏదో ఒక శుభం స్త్రీలకు జరగబోతుంది. అయితే ఈ రాశి వారికి 12వ స్థానంలో కుజగ్రహ సంచారం, ఎక్కువ ఇన్వెస్ట్మెంటు, ఖర్చులు ఎక్కువ రావడం జరుగుతుంది. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం ద్వారా మీకు ఆదాయం రావచ్చు. అలాగే దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఏదైనా రుణం నుంచి బయటపడే ప్రయత్నంలో కొంత స్థిరాస్తి అమ్మి మీరు అప్పులు తీర్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాగే భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వల్ల అది వ్యక్తిగతంగా మీరు కానీ, మీ సంతానానికి కానీ విదేశానికి పంపే ఏర్పాటు చేయొచ్చు.
అంటే వివాహం ద్వారా వాళ్ళని వేరే ఇంటికి పంపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బట్ ఏది ఏవైనా ఈ సింహరాశి వారికి మంగళకరమైనటువంటి శుభ కార్యక్రమాలకి ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం, తద్వారా ఏదో ఒక స్థిరాస్తి అమ్మడం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు చాలా వరకు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎక్కువగా సందడిగా విందు వినోదాలతో హ్యాపీగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి, ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు, ఎక్కువగా స్త్రీలకి ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయడం. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారు. ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల, అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.